పళ్ళు ఉండాలి. పుట్టినప్పుడు ఈ 5 సంవత్సరాల బిడ్డది ఇదిగో ఈ గ్రీన్లో ఉన్నారనుకో నార్మల్లో ఉన్నట్లు, అలా అక్కడ ఎల్లోలో ఉన్నారనుకో కొద్దిగా అనారోగ్యానికి గురవుతున్నట్లు, ఈ ఆరెంజ్లో ఉన్నారనుకో బాగా సిక్ అయ్యి చాలా డేంజర్లో ఉన్నట్లు, ప్రమాదవశాత్తు ఒకసారి మరణం కూడా సంభవించవచ్చు. ఆరెంజ్లో ఉంటారు, దీన్ని శాండ్రామ్ అంటారు. అలా ప్రతి ఒక్కళ్ళు ఈ 5 సంవత్సరాల గ్రోత్ అంతా ఇది. అలాగే 5 సంవత్సరాలు దాటిన తర్వాత మీరు ఎదిగే వయసులో కూడా మీరు సరైన ఆహారం తీసుకోలేదు అనుకో ఏమవుతారు? ఈ మూడింటికి వెళ్ళిపోతారు. అండర్ వెయిట్కి వెళ్ళిపోతారు, ఇంకోటి ఏంటి స్టాండర్డ్కి వెళ్ళిపోతారు, తర్వాత వేస్టెడ్కి వెళ్ళిపోతారు. ఈ మూడింటిలోకి ఏ బిడ్డ రాకూడదు. ఏజీ గర్ల్స్ అయినా రాకూడదు, ఏజీ బాయ్స్ అయినా రాకూడదు, 0 to 5 years లోపు కూడా రాకూడదు. మీరు 18 సంవత్సరాల వరకు కూడా మీ గ్రోత్ని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకున్నారనుకో, మెజర్మెంట్స్ అంటారు, కొలతలు. మీ వయసుకు తగ్గ ఎత్తున్నారా, మీ వయసుకు తగ్గ బరువు ఉన్నారా, మీకు తగ్గట్టుగా ఎత్తుకు తగ్గ బరువు ఉన్నారా, ఇవన్నీ ఇప్పటికప్పుడు మీరు అబ్జర్వ్ చేసుకున్నారనుకో మీరు చాలా హెల్తీగా ఉన్నట్లు. సరేనా? మీరు కంపల్సరీగా ప్రతి నెల మనం బరువు చూసుకుని ఈ నెల ఎంత ఉన్నాం, ఈ నెల ఎంత ఉన్నాం. కొంతమంది బరువు ఉంటారు, అమ్మో ఇంత బరువు ఉన్నాడు అని అంటారేమోనని తినకుండా మానేస్తారు. తినకుండా మానేస్తే ఏమవుతుందంటే మీకు వయసు తగినంత బరువు ఉన్నట్టు కాదు. అవునా? బరువు లేనట్టే కదా. వయసు తగ్గ బరువు తగ్గిపోతారా? ఇప్పుడు దేంట్లోకి వెళ్తారు? ఇప్పుడు చెప్పారు 3 మెజర్మెంట్స్. అండర్ వెయిట్ బరువు తక్కువ. తర్వాత ఆ బరువు తెలకు తక్కువగా ఉంటారు, సరిగ్గా పోషక విలువలు అందలేదు కాబట్టి వయసుకు తగ్గ ఎత్తు కూడా ఉండరు. వయసుకు తగ్గ ఎత్తు లేకపోతే దాన్ని ఏమంటారు అన్నాను? స్టంటెడ్. బాగానే మామూలుగా జంక్ ఫుడ్ అలాంటివి తినేసారు. పిచ్చుడు అలాంటివి జంక్ ఫుడ్, పిజ్జాలు, అలాంటి బర్గర్లు అలాంటివి తిన్నారు. ఓవర్ వెయిట్ అయిపోతారు, ఇంత లోపు అయిపోతారు, ఉబ్బిపోతారు. బెలూన్ ఏముంది? బెలూన్ ఏముంది? అలాగే మన బాడీలో గాలి ఉంటుంది, బలం ఉండదు. ఎప్పుడైనా గాలి తక్కువని పగిలింది అనుకో అది తక్కువ పగిలిపోతుంది, అదే అనారోగ్యం. గాలి ఉండకూడదు, దాని నిండా వెయిట్గా ఉండాలి. అది ఏదైనా దెబ్బ తగిలినా కూడా చితకూడదు, అది అంతే రేంజ్లో ఉండాలి. దాన్ని ఏమంటారు? నార్మల్ వెయిట్. ఆ నార్మల్ వెయిట్ అంతే బెలూన్ ఉబ్బినట్టు ఉబ్బిరడం కాకుండా సరిపడా ఉందనుకో, అది స్టిఫ్గా. ఇప్పుడు రౌండ్ బాల్ ఉందనుకో, స్ట్రాంగ్ బాల్. ఏం బాల్? ఇటే క్రికెట్ బాల్ లాగా గట్టిగా ఉన్నారనుకో, అది బాల్ గట్టిగా ఉన్నట్ట లేకపోతే బెలూన్ లాగా ఉన్నట్ట? క్రికెట్ బాల్ బాగా గట్టిగా ఉంటుంది కదా, అలాగే మీ బాడీ కూడా అంత గట్టిగా ఉండాలి. అలా బాడీ గట్టిగా ఉండాలంటే ఏం తినాలి? పోషకాహారం తినాలి. పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలి. సరేనా? పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకున్నప్పుడే మీరు హెల్తీగా ఉంటారు. సరేనా? ఇప్పుడు నాకు ఒక్కొక్కళ్ళు మీరు ఏమేమి